అన్న నమస్తే, మీ పేరు? నమస్తే, నా పేరు రమేష్. రమేష్ గారు ఏం చేస్తారండి? నేను రియల్ ఎస్టేట్ అండ్ బిజినెస్ చేస్తున్నాను. ఏంటన్న ఎలా ఉంది మీ ఒపీనియన్ ఏంటి? ఈ ప్రభుత్వం మీద వచ్చిన 2 సంవత్సరాలు అవుతుంది, ప్రజలు అనుకున్నట్లుగా పనిచేస్తుందా లేక విరుద్ధంగా ఏమైనా చేస్తుందా? ప్రభుత్వం అనుకూలంగా మనకు వాళ్ళు అనుకున్న పథకాలన్నీ సక్రమంగా ఇస్తున్నారు. మనకి రేపు మళ్ళీ తల్లికి వందనం అనేది ప్రోగ్రాము, అది ఒకటి 2-3 రోజుల్లోనే మనకి ఆ ప్రోగ్రాం వస్తుంది. తర్వాత మన సంక్షేమ పథకాలు ఇచ్చినవన్నీ అమలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం నెంబర్ 1గా వర్క్ చేసుకుంటూ వెళ్తుంది. కానీ ఇప్పుడు గత ప్రభుత్వం ఏంటంటే విమర్శించడం ఎక్కువైంది. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనే బాణీలో మాట్లాడుతున్నారు. కానీ ఈ చేసిన సంక్షేమ పథకాలు వాళ్ళకేం కనిపించట్లే. ఉచిత గ్యాస్ ఇస్తున్నారు, మరి మహిళలకు ఉచిత బస్సు ఏంటి, ఇవన్నీ అమలు అవుతున్నాయో లేదో చూడాలి కదా. ఒకసారి వాళ్ళని బస్సు ఎక్కి చూడండి, మహిళలు ఎంతమంది తిరుగుతున్నారు. నిన్నగా మొన్నే రిజల్ట్స్ వచ్చినాయి, 13,000 కోట్ల మంది అంత తిరిగారని. ఏది మన రాష్ట్రం మొత్తం మీద అవన్నీ చూసుకోవాలి కదా. మన విద్యాశాఖ మంత్రి గారు ఇలా స్కూల్లో చూడండి, స్కూల్లో చూస్తే ఏ డ్రెస్సులు కానీ ఏదైనా బుక్స్ కానీ వాళ్ళకి అవన్నీ సక్రమంగా చేస్తున్నారు. ఇలా అంగన్వాడీలు ఇలా ఏదైనా కానీ ప్రభుత్వ పరంగా పథకాల పథకంగా నెంబర్ 1గా ఉన్నాయి అన్న. అంటే ఇక్కడ గడిచిన 2 సంవత్సరాల కాలంలోనే చంద్రబాబు ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలి, అన్ని విధాలుగా కూడా మోసం చేశాడు. రాష్ట్రాన్ని అప్పులు హూబులు నింపేశాడు. లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, చదువుకున్న ఎంప్లాయీస్ సరిగ్గా వాళ్ళకి జాబులు శాలరీస్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు చంద్రబాబు అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగానే విరుద్ధంగా ఉందంటారన్నా? అది అన్ని పచ్చి అబద్ధాలు. ఎవరండి ఆ మాట అనేది? ఇవాళ ప్రజల్లోకి వెళ్ళండి, ఎంత సక్రంగా చంద్రబాబు నాయుడు గారు గురించి చెప్పుకుంటున్నారు. ఏ పథకం రాలేదని ఏం చెప్తారండి? ఇది వైసీపీ పరిపాలన దురదృష్టమైన పరిపాలన చేయబట్టి వాళ్ళు చెప్పుకుంటారు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఏ చిన్న కార్యక్రమం జరిగినా జనంలోకి వెళ్తున్నారు. ఆ సమస్యని ఎమ్మంటే పరిష్కారం చేస్తున్నారు. వాళ్ళు ఏదైనా పథకాల గురించి ఏ పథకాలైనా ఏదైనా కానీ వాళ్ళ స్పాట్లోనే రేపు ఇదిగో తల్లికి వందనం పడుతుందంటే చెప్పేస్తున్నారు. జనంలో తీసుకెళ్ళి వెళ్ళకూడ. అట్లా గత ప్రభుత్వం ఏదో ఇది చేసుకుందని మన ప్రభుత్వం గురించి ఎవరు మాట్లాడేది ఏం లేదండి. శుభ్రంగా హ్యాపీగా చేసుకుంటున్నారు. అప్పులు ఊపుల్లో వాళ్ళు పెట్టారు. ఆ అప్పు బాధల్ని ఆయన దిగమింగుకొని రాష్ట్రాన్ని ఎట్టా బాగు చేయాలి, అమరావతిని ఏంటనేది ఆయన సతమతలు అటు అని ఇటని ఆ దేశం ఈ దేశం తెలిగే ఏజో తీసుకొస్తున్నారు. ఇవాళ ఎన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చారు. ఇవాళ ఆ ఇండస్ట్రీలని ఎవరి వల్ల వచ్చినాయి? చంద్రబాబు నాయుడు గారి వల్ల, లోకేష్ గారు, మన పవన్ కళ్యాణ్ గారి వల్ల. ఎన్డీఏ ప్రభుత్వంకి ఇలా అనుకూలంగా ఇండస్ట్రీలు వచ్చి ఇలా మనకి పెట్టుబడి బలి చేస్తున్నాయి అంటే ఆ ఊబులో నుంచి తీసుకొచ్చి ఆ ఇండస్ట్రీని తీసుకురాబట్టి మనం ఇవాళ నడుస్తాం. ఆయన చేసిన అప్పులు చూస్తే ఆయన వచ్చినట్టయితే ఆయన అసలు గుండె పగిలి చచ్చిపోయాడు ఈ అప్పులకి. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు ఆ గుండె పగలకుండా ఆయన ఎలా కాపాడుకొస్తున్నాడో అది ఆలోచించాలి. వాళ్ళకి తెలుసు ఎన్ని అప్పులు ఉండయని. నేను నెక్స్ట్ వస్తే ఆయన పరిపాలన చేసేవాడు కాదని ఆయనకి తెలుసు. కానీ ఆయన ఏదో జనం ఓట్లు వేశారు, బాబు గారు వచ్చారు. బాబు గారు వచ్చిన దానికి ఆయన ఏమి ఎవరికి అన్యాయం చేయట్లేదు. ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు చేస్తున్నాడు. అప్పులు ఊబులో నుంచి ఇప్పుడే బయటేస్తున్నారండి. ఇవాళ నిజమండి, చాలా అప్పులు ఉన్నాయి. కానీ ఆయనలోని మింగుకొని ప్రజలకి ఇంకా సేవ చేయాలని ఆ వయసులో కూడా తిరుగుతున్నాడు. నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చేసింది ఏమన్నా అసలుకి? ఈ గత ప్రభుత్వంలో నువ్వేం చేసింది లేదు. సుపరిపాలన అందించిందే జగన్మోహన్ రెడ్డి గారు, డెవలప్మెంట్ చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు అసలు ఏం చేస్తాడని చెప్పి కూడా మాట్లాడారు. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మరి ఏం జగన్ గారు బటన్ నొక్కేవాడు అంతే. బటన్ నొక్కేసి పొయ్యి ఏసీ రూముల్లో వాటిలో పనుకునేవాడు. ఈ ప్రజల గురించి ఏం పట్టించుకొని వచ్చాడు? ఏమన్నా ఇప్పుడు పలానా చోట ఏమన్నా బాధలు ఉండి అంటే ఎప్పుడైనా వచ్చి చూశాడా? ఈ కిష్ట వచ్చినప్పుడు ఏమైనా చూసి వెళ్ళాడైనా? ఏమీ లేవండి. మన ప్రభుత్వం బాగానే చేస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఈ పరిపాలన సూపర్గా ఉంది అని జనము చెబుతున్నారు, మేము చెబుతున్నాము. ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ పరిపాలన బాగలేదని లేదు. ఒక సంక్షేమ పథకాలన్నీ ఇప్పుడు ప్రతి ఒక ఆడబిడ్డ నిధి ఒకటే రాంది. ఇప్పుడు ఆయన సూపర్ 6 ఇచ్చాడు. సూపర్ 6లో తల్లికి వందనం వచ్చింది, తర్వాత అమ్మకు తల్లికి వందనం వచ్చేసింది, తర్వాత అన్నదాత సుఖీభావ, ఉచిత గ్యాసు, ఉచిత బస్సు. ఇక ఆడబిడ్డ నిధి అనేది ఒక్క కార్యక్రమం, అది ఒక్కటి కూడా ఆడవాళ్ళకి 18,000 ఇస్తే కనుక నెలకు 1,500 లెక్క. అవన్నీ ఇవాళ డిఎస్సి ఎవరిదండి? డిఎస్సి ఇలా ఎంతమంది చెప్పచ్చు? మొత్తం అవతవకలు జరిగినవి కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్ముకున్నారు ఒక్కొక్క సీట్ని అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. ఎందుకు అమ్ముకుంటారు? డిఎస్సిలో ఇవాళ ఎగ్జామ్ నేను పాస్ అయ్యాను అనుకోండి, నాకే వచ్చింది అంతే. ఎగ్జామ్ రాసి పాస్ అయిన వాళ్ళకి ఇచ్చారు. కానీ ఎవరు అట్టా రికమెండేషన్ చేసేది ఎవరు? వాళ్ళకి అనుకున్న వాళ్ళకి ఇచ్చినవి అన్నీ పచ్చి అబద్ధాలు. దాని గురించి అసలు మాట్లాడటానికి
ఆ ప్రభుత్వానికి అర్హతలే లేదు. ఏదైతే సీఎంగా పోటీ చేసే క్యాండిడేట్ నెక్స్ట్ అధికారంలోకి వస్తే నేను ఈ పని చేస్తాను, ఈ డెవలప్మెంట్ చేస్తాను, ప్రజలకు ఈ విధంగా నేను సహకరిస్తాను అని చెప్పి కూడా మాట్లాడాలి. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది అన్న? ఇంకా ఆయనకి అవకాశం లేదండి. ఇంకా సర్దుకొని బట్ట చూసుకొని ఆ బెంగళూరు ఎట్టైనా వెళ్ళిపోవటం బెటర్, కానీ ఆయనకి అవకాశాలు లేవు. ఆయన ఇక ఎట్టి పరిస్థితుల్లో సీఎం అయ్యే అవకాశం కూడా లేదు. అదేంటన్నా ఇక్కడ వైసీపీ నాయకులంతా కూడా మాట్లాడుతున్నారు, రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్స్లోనే మా ప్రతిభ చూపిస్తాము, ప్రజలు కూడా మా పక్షాన ఉన్నారు, మమ్మల్ని పట్టం గట్టి గెలిపిస్తారని చెప్పి కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం లేదండి, వాళ్ళ భ్రమలో వాళ్ళు ఉన్నారు. ఏంటంటే బురద చల్లాలి కాబట్టి ఏదోటి వచ్చి ఒక బురద జల్లి వెళ్తే మనకేమన్నా ప్లస్ పాయింట్ వస్తుంది, కానీ ఆ బురద జల్లే అవకాశం కూడా లేదు. ఆ బురద జల్లి ఇలా జనం నమ్మే తీరులో లేరు. అది ఇప్పుడు మీరు ఇందాక ఏదైతే అన్నారో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ జరుగుతుంది, ప్రజలంతా సంతోషంగా ఉన్నారని మీరు ఏదైతే అన్నారో ఇదే విధంగా ఉన్న 3 సంవత్సరాలుగా కంటిన్యూ చేస్తే మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందా, లేక జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశం ఉన్నదంటారు? అస్సలకి జగన్కి అవకాశం లేదని చెప్తున్నా కదా. కూటమి ప్రభుత్వం ఇవంతా ఇంకొక 2 సంవత్సరాలు ఈజీగా, అంటే ఇంకొక 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది. మా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలోనే నడుస్తూ ఉంటుంది. ఆయన ఈయన ఛానల్ జర్నీ చేయాలని అనుకుంటున్నాం. మేము కూడా వాళ్ళకి సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాం.